శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరి పేరులోనైనా టీహెచ్ఏ తా అనే ప్రొనౌన్సియేషన్ కనుక ఉన్నట్టయితే, అంటే నేను ఏదో చెప్పేది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ మనసుని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. నేను చూసినటువంటి, అంటే ఇన్ని సంవత్సరాల నుండి నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఒక నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే, నన్ను కలవాలంటే నాకు చెల్లించవలసినటువంటి ఫీజు అనేది కూడా చెల్లించలేని పక్షంలో ఉంటారు. ఇటు వాళ్ళ దగ్గర పరిస్థితులు దారుణంగా ఉంటాయి, ఇటు నేను చెప్పే మాటలు విని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడి ఇబ్బంది పడుతుంటారనే నేను ఏ విషయాన్ని మీకు ఇప్పటి వరకు నేను చెప్పలేకపోయాను. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా, సో నేను బ్రతకడానికి, నా పిల్లలు బ్రతకడానికి, నాకు ఆస్తిపాస్తులు అనేది నాట్ బ్యాడ్, నా వరకు నేను ఉంటాను. ఇప్పుడు నేను ఇచ్చే కరెక్షన్స్ కూడా ఫ్రీగా ఇచ్చినా కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు, నాకు ఏ ఇబ్బంది కూడా జరగదు కూడా. కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, ఏదైనా కూడా ఉచితం అనేది వచ్చిందనుకోండి, ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు లైన్లు కడతారు. ఉచితం ఉచితం అంటేనే అయిపోతుంది, క్లోజ్. అంటే నమ్మకం ఉన్నవాడు వస్తాడు, నమ్మకం లేని వాళ్ళు వస్తారు, అందరూ ఒకటే లైన్లో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంట్లో భోజనం చేశాను, ఇంట్లో భోజనం చేసి నేను బయటకు వచ్చాను. అక్కడ వినాయకుని సంబంధించినటువంటి భోజనాలు పెడుతున్నారు. మంచి ఒక 10-15 రకాల కర్రీలు, స్వీట్లు, పాపడం, సాంబార్, రైస్, భోజనం మంచిగా గడ్డ పెరుగు పెట్టి, మీగడ్డ పెరుగు పెట్టి భోజనం చేస్తుంటే అది చూడగానే మనకు తినాలనిపిస్తుంది. ఆల్రెడీ నేను తినే ఉన్నాను. అన్ని వెరైటీస్ చూసే వరకు ఏమనిపిస్తుంటే, ఏంటి పైసలు పెడతా, పైసలకా అవి డబ్బులకా, లేదే ఉచితమే కదా, పోయేదే ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ తినున్నా కూడా మళ్ళీ దాన్ని తినడానికి ట్రై చేస్తాం. అదే మనం ఇంట్లో కడుపు నిండా అన్నం భోజనం చేసినాం, ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అంటే ఆ వస్తువు అదే వినాయక చవితి రోజు 100 రూపాయలు కట్టి భోజనం చేయాలి అని ఇక్కడ రాసి పెట్టారు అనుకోండి, నాకెందుకండి ఆ భోజనం, ఆల్రెడీ తినే వచ్చానని వెళ్ళిపోతారు. నీ ఫ్రెండ్స్ కలిసినా నేను ఇప్పుడే తినేసాను, నేను తిన్నాను అంటారు. అదే డబ్బు రుసుము లేదంటే ఫ్రెండ్స్ పిలిచారనుకోండి, భోజనం చేద్దాం పోయి చేద్దాం పద అంటారు. అంటే ఏదైనా ఉచితం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా వద్దండి. నేను పదే చెప్తున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మీ ఫ్రెండ్ ఏదైనా సహాయం కావాలని నిన్ను కోరాడు అనుకోండి, ఆ సహాయము ఉచితంగా ఎవరో ఏదో చేస్తారు, ఎవరో మనకు సహాయం పడతారు అనే ఉద్దేశంతో మనం ఎప్పుడు ఉండకూడదు. గుర్తుపెట్టండి. రేపు పొద్దున మనం ఒక స్థాయికి ఎదిగామనుకోండి, వాళ్ళు మనల్ని నానా రకాలుగా వాడుకుంటారు మనల్ని. నేను నా జేబులో నుండి 100 రూపాయలు ఇస్తేనే వాడు టీ తాగేది, వాడు టిఫిన్ చేసేది, ఈరోజు కోట్లు సంపాదించి నా ముఖం కూడా చూడట్లేదు అంటారు. ఫ్యూచర్లో జరిగేది అదేనండి. అందుకే ఎవరు వస్తారు, ఎవరో చేస్తారు అనే ఉద్దేశం మీద మనం బ్రతకూడదు. మన కాళ్ళ మీద మనం బ్రతకడానికి ట్రై చేయాలి అని నేను అంటున్నాను. అదేవిధంగా పేరులో తా అనే ప్రొనౌన్సియేషన్ కనుక ఉన్నట్టయితే మనకు ఎలా ఉంటుందంటే, అవకాశాలన్నీ మనకు కళ్ళెదుట కనిపించి మిస్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు స్వతహాగా ఎక్కువగా టీహెచ్ఏ తా అనేటువంటి పేర్లు మనం లేడీస్ లో చూస్తుంటాం. రజిత గాని, సుజాత గాని, మమత కానివ్వండి, భవిత కానివ్వండి, ఇలా తా అనే ప్రొనౌన్సియేషన్ చూస్తాం. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ దగ్గర ఆ స్ట్రెంగ్త్, అంటే డబ్బు లేకున్నా కూడా నాకు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి వివాహం చేసుకోవాలి, ఉన్నతంగా జీవించాలి, ఎవరైనా కూడా ఎవరిని చేయి చాచి ఒక పైసా అడగొద్దు, మనమే హోందాగా ఉండాలి, నాకంటూ ఒక సొంత గృహం నిర్మించుకోవాలి, నాకంటూ ఒక వెహికల్, నా పిల్లలు కూడా మంచి పొజిషన్ లో ఉండాలి, నా లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా రాణించాలి, 10 మందికి నేనే ఉపాధి కల్పించాలి అనే ఆలోచనలో ఉంటారండి వీళ్ళంతా కూడా. ఈ తా అనే ప్రొనౌన్సియేషన్ చివరికి ఏమవుతుందంటే, లాస్ట్కి దానికి రివర్స్ గా మారిపోతుంది. వీళ్ళు 10th క్లాస్లో ఎంపీసీ అనే ఉదాహరణ అనుకున్నారు అనుకోండి, లాస్ట్ చివరి క్షణంలో ఏమవుతుందంటే అది బైపీసీగా రూపొందించడం జరుగుతుంది, మారిపోతుంది, బైపీసీలో జాయిన్ కావడం జరుగుతుంది.
అంటే వాళ్ళు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. నేను ఒక మంచి జాబర్ని, నేను విదేశాలలో ఉండేటువంటి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి, మంచి అతనికి కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఆస్తులు, హ్యాపీగా ఉండాలి, మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు పిల్లలు. ఆ తర్వాత ఆ సంబంధాలు వీళ్ళు అనుకున్నంత రేంజ్ లో కాకుండా ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో మామూలు వాళ్ళకే వెళ్ళడం జరుగుతుంది. అంటే వీళ్ళు గొప్పగా ఆలోచిస్తారు, తప్పులేదు, కానీ అది సాధించుకోలేకపోతారండి. అంటే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే TA అనే ప్రొనౌన్సియేషన్ మంచిది కాదు. ఒకవేళ ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికీ మన పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో పేరును మార్చుకోవాలి. ఇప్పుడు నాకు చాలా మంది వస్తారు, సుజాత అనే కూడా నా దగ్గరకు వస్తుంది, నేను సుజాత అనే పేరులోనే కరెక్షన్ ఇస్తాను, ఆ ప్రొనౌన్సియేషన్ తానే అలాగే ఉంటది, కానీ ఆ పేరులో 270 degrees నుండి 360 degree కోణంలో ఆ పేరును మార్చి ఇస్తాను నేను. ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. వీళ్ళకి ఏంటంటే కష్టం, ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది. జాబ్ కోసం అని అహర్నిశలు కష్టపడి సంపాదిస్తారు, ఆ జాబును సంపాదిస్తారు. జాబ్ వచ్చింది కదా అని వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత అక్కడ వీళ్ళకు దొరికేటువంటి భర్త ఎలా ఉంటారంటే ఆ భర్త కూడా వీళ్ళ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళలాగా ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి అటు భర్త ఒక సైడు, భార్య ఒక సైడు ఉద్యోగం చేసుకుని 4 పైసలు సంపాదించుకుందామని ఆలోచనలో వీళ్ళు ఉంటే అక్కడ భర్తకు వివాహం కానీ, ఆయనకు ఉద్యోగం పోవడం కానీ, లేదంటే ఉద్యోగం రిమూవ్ చేయడం కానివ్వండి, ఆయన సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం కానివ్వండి, డ్రింకింగ్ అలవాటు పడిపోవడం కానీ, ఫ్యామిలీ బర్డెన్స్ అంతా కూడా కుటుంబంపై అంటే ఈ అనే ప్రొనౌన్సియేషన్ మీద పడడం కానీ. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు సునీత అనే ఒక పేరు ఉందనుకోండి, TA సునీత. భర్త మామూలుగా భార్య మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే అందరికీ అలాగా ఉంటుందని మాత్రం అనుకోకండి. మినిమం నా అంచనా ప్రకారం ఇప్పటి వరకు చూసిన దాంట్లో 75% ఉన్నారు, ఒక 25% మాత్రం లేరు, హౌస్ వైఫ్లు ఉన్నారు. TA అనే ప్రొనౌన్సియేషన్ హౌస్ వైఫ్లు ఉన్నారు. కానీ ఎక్కువగా 75% ఈ భార్య మీదనే భర్త ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది గవర్నమెంట్ జాబే కానీ, ప్రైవేట్ జాబే కానీ. కొంతమందికి TA అనే ప్రొనౌన్సియేషన్ లో చూసినప్పుడు భార్యాభర్తల మధ్య వైరం అనేది చిన్న చిన్నగా కొనసాగి మనకు ఈ పర్వతాలు ఉంటాయి, అగ్ని పర్వతాలు ఉంటాయి. పైన మాత్రం చక్కగా ఉంటది అగ్నిపర్వతం, లోపల మసిలిపోతుంటుంది. అది ఉండబట్టలేక ఒక్కసారి అగ్నిపర్వతం వేలిపోతుంది, దాని లావా అనేది బయటకు వచ్చేస్తుంది. అలా భార్యాభర్తల మధ్య అసలు చిన్నగా బయటికి ఎవరికి ఏర్పడకుండా లోపలే వీళ్ళు వైరం అనేది ఎక్కువగా పెరిగి ఒక్కసారి డైవర్స్కి వచ్చేస్తారు. TA అనే ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి వారు. అందుకే మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టాలి. ఒకవేళ పేర్లు పెడితే సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెడితే వాళ్ళకు TA అనే ప్రొనౌన్సియేషన్ ఉన్నా ఏం కాదు, YA సిరీస్తో పేరెండ్ అయినా పర్వాలేదు, ఇంకా లోపల ఉన్నటువంటి సమస్యలు ఏవైనా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు సమస్య ఉండదు. TA అనే పేరులో గనక మనకు రజిత, సునీత, భవిత ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి కదండి, సుజాత. TA అనే ప్రొనౌన్సియేషన్ అనేది ఎవరి పేరులో కూడా ఉండకూడదండి. అలా ఉన్నట్టయితే ఆ పేరుని 270 degrees to 360 degree కోణంలో కనుక మనం పేరును సరి చేసుకున్నాం అనుకోండి, ఇంకా మీకు తిరుగు ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నది అదే. కాబట్టి జీవితంలో మీరు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం దొరకకపోతే ఎలా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ పేరును ఒక్కసారి మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఇంకే సమస్య ఉండదండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.